హార్మోన్లు మనలో రిలీజ్ అవ్వాలట ప్రతిరోజు. డాక్టర్లు ఉన్నారు చాలామంది, సో వారికి తెలిసే ఉంటుంది. మొదటిది వచ్చేసి ఎండార్ఫిన్ అన్న హార్మోన్ మనలో రోజు. దానికి ఏం చేయాలంటే ప్రతిరోజు మనకు ఎక్సర్సైజ్ చేస్తే ఒక అరగంట ఈ ఎండార్ఫిన్ అన్నది మనలో ప్రొడ్యూస్ అవుతుంది. తరువాత మంచి హాస్యము కూడిన విషయాలను మనం చూసి చదివితే అప్పుడు కూడా ఈ ఎండార్ఫిన్ వస్తుందట. కాబట్టి మనం మనిషిగా ఆనందంగా ఉండాలంటే వ్యాయామం మరియు ఈ విధమైన తమాషావి జోకులు ఇలాంటివి చూడగలిగితే, హాస్యానికి సంబంధించిన సాహిత్యం చదవడం లేకుంటే చూడడం చేస్తే మనకు వస్తుందట. రెండవది వచ్చేసి డోపమైన్ అన్నది. అంటే ఎవరైతే మనకు ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మనలో ఈ డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుందట. అందుకని ఎప్పుడు యాంకర్లు చెబుతుంటారు చప్పట్లు కొట్టండి అని. అంటే మీరు చప్పట్లు కొడితే ఇక్కడ చేసే వారికి ఒక రకమైన డోపమైన్ అన్నది ప్రొడ్యూస్ అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారట. ఈ మధ్య ఒక లయన్స్ క్లబ్ మీటింగ్ వెళ్ళాను నేను. వాళ్ళు ఒక మెషిన్ తయారు చేసి ఆ మూలలో పెట్టారు. అది ఏంటి అంటే చప్పట్లు కొట్టే మెషిన్ అట. అంటే ఈ మధ్య జనాలు చప్పట్లు కొట్టడం మర్చిపోయారు కాబట్టి ఒక మెషిన్ తెచ్చి మేము అక్కడ ఆపరేట్ చేస్తే అది చప్పట్లు కొడితే అప్పుడు ఈ ప్రసంగించే వాళ్ళకి కానీ ఆ విధంగా నాట్యం చేసే వాళ్ళకి ఒక రకమైన డోపమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశాలు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా మంచి విషయం ఎవరైనా చేస్తే, ఎవరైనా చెబితే వెంటనే దాన్ని అప్రిషియేట్ చేస్తే స్వభావం మనలో ఉంటే ఆ వ్యక్తికి బ్రహ్మాండమైన డోపమైన్ రిలీజ్ అయ్యి ఆ వ్యక్తులు ఆనందంగా ఉంటారు. అందుకనే చాలామంది ఇంటిలో కూడా మనం ఇంట్లో భార్య కానీ అమ్మ కానీ ఎంతో పనులు చేస్తుంటారు, వాళ్ళు వంట చేసి పెడుతుంటారు. కాబట్టి అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తామో మనం వాళ్ళు ఆనందంగా ఉంటారు. మీరు అప్రిషియేట్ చేయకుంటే వాళ్ళు షాపింగ్కి వెళతారు. మళ్ళీ షాపింగ్కి వెళ్ళి అక్కడ మీ డబ్బే ఖర్చు చేసి మళ్ళీ అక్కడ వాళ్ళ ఆనందాన్ని పొందుతుంటారు. కాబట్టి మన ఖర్చు తగ్గించుకోవాలంటే ఇంటిలో చేసే ప్రతి పనిని కూడా మీరు గనక మెచ్చుకోగలిగితే మన పర్సు కూడా ఖర్చు తగ్గుతుంది, ఆ తర్వాత ఎదుటి వ్యక్తి కూడా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటారు. ఇది డోపమైన్.